ఓకే ఇంకొకరు వస్తారు. నమస్కారం ప్రజాప్రతినిధులందరికీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను సాయి యాదవ్ మాట్లాడుతున్నాను. ఈరోజు గౌరవనీయులైన ఆర్ కృష్ణయ్య గారి ఆదేశ ప్రకారం, అలాగే డాక్టర్ మారేష్ గారి అధ్యక్షులు ఆదేశాల ప్రకారం, సుభాష్ యాదవ్ ఆదేశాల ప్రకారం, యువజన విభాగ అధ్యక్షుల ప్రకారంగా ఈరోజు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులుగా మన చాను భాషా గారికి ప్రముఖ మన అధ్యక్షులు ఈరోజు ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు ఈయన ఈ బాధ్యతను మంచిగా సక్రమంగా నెల్లూరు జిల్లాలోని విద్యార్థులకి అలాగే ప్రజలకందరికి కూడా అందుబాటులో ఉండి ఎప్పుడు ఎల్లవేళలా బీసీల కోసం పోరాడి తను వంతు చేస్తారనేసి ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు యువజన విభాగంకి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీటింగ్లో జరిగినటువంటి మన ఆర్ కృష్ణయ్య రాష్ట్ర బీసీ కులాలకన్నిటికీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు ఆర్ కృష్ణయ్య వారు ఆధ్వర్యంలో వారు ఎం సాయి ప్రసాద్ గారు జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వారు ఆధ్వర్యంలో మన షేక్ చాంద్ బాష్ ఉపాధ్యక్షులుగా పదవిని మన ఎం సాయి ప్రసాద్ గారు ఇవ్వటం జరిగినది. ఈ ఇవ్వటంలో బీసీ కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని కులాలకి అన్ని రకాలుగా యూత్ ఈ యొక్క చాంద్ బాషా గారు ప్రతి ఒక్కరిని కలుసుకొని యూత్ని డెవలప్మెంట్ చేసి బీసీ కులాలని అభివృద్ధి చేయాలనేది అతని మనసు తపన. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సాయి ప్రసాద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా బీసీ కులాలు అందరూ ఐక్యతతో కలిసి దాదాపు నేను నూర్ భాష ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు నేను 2014 నుంచి నేను చేస్తున్నాను. నూర్ భాష సంఘం మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి అదేవిధంగా మన చాంద్ బాషా గారు మమ్మల్ని పెద్దలని అనుసరించి మేము చెప్పినట్టుగా పోతే యూత్ని డెవలప్మెంట్ చేసేదానికి అన్ని విధాలుగా అన్ని మార్పులుగా మేము నేర్పబడాలను చెప్పగలను. కాబట్టి బీసీ కులాలను అందరినీ కూడా కలిసి వాళ్ళకి అన్ని సమస్యలు కూడా చెప్పుకొని రాష్ట్ర విశేషాలు. కాబట్టి నువ్వు ఎక్కువ పని చేస్తే అంత పేరు ప్రతిష్టలు ఈ బీసీ కులాలకి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈరోజు పదవి తీసుకోవడం పెద్ద సమస్య కాదు. ఆ పదవిని ఉపయోగించుకొని ప్రజలకి, బీసీ కులాలకి, బీసీ విద్యార్థులకి, బీసీ హాస్టల్ మీద ఏదైనా కూడా నీకు అధికారం ఉంది. కాబట్టి ప్రతి పనిని కూడా నువ్వు ప్రతి హాస్టల్లో కూడా మీరు పోయి చెక్ చేసి వాళ్ళకి అన్నం ఏ విధంగా పెడుతున్నారు, వాళ్ళకి బాత్రూములు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఈరోజు ఉంది రాష్ట్ర ఉపాధ్యక్షులుగా. కాబట్టి ఈ యొక్క పదాన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా పత్రికా విలేకరులకి నీ యొక్క పనిని గుర్తించి నెలకి 2 సార్లైనా పత్రికా విలేకరులకి మీటింగ్ పెట్టి నువ్వు చేసిన పనులన్నీ కూడా డైరీలో రాసుకొని ఆ డైరీని పబ్లిసిటీ పేపర్ విలేకరులకు తెలియపరచాలి. అంతేగాని ఊరకనే పదవి తీసుకొని పదాన్ని నువ్వు ఉపయోగించుకుంటే మాత్రం ఒప్పుకునేది కాదు. కానీ నేను కూడా ఒక బీసీ నాయకుడిని కాబట్టి నీ పనిని మాత్రం నేను గుర్తిస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నీకు తెలియకపోతే నన్ను అడగండి, మీకు అన్ని సమస్యలు కూడా నేను మీకు నేర్పి నిన్ను డెవలప్మెంట్ చేసే పని నాదని ఈ సభాముఖంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎం సాయి ప్రసాద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా యొక్క నమస్కారం. పెద్దలు మన కాళేశ గారు మా యొక్క విన్నపాన్ని మేము అడిగినందువలన మాకు ముఖ్య అతిథిగా వచ్చి
మా కోసంగా మాట్లాడడం జరిగింది. పెద్దలు ఎలా అయితే నా గురించి ఆశిస్తున్నారో నేను కంపల్సరీగా ఆ విధంగా ఎల్లవేళ బీసీ సంఘానికి నేను ఎల్లవేళ కృషి చేస్తూ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నాకు తెలియనిది ఏదైనా పెద్దలు నాకు చెప్పిన దాని ప్రకారంగా నేను ముందుకి నడిపిస్తానని కోరుకుంటున్నాను. ముందుగా మన ఆర్ కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో మన మారేష్ గారి ఆధ్వర్యంలో, సుభాష్ గారి ఆధ్వర్యంలో మన సాయి యాదవ్ గారిని పంపించి ఈ యొక్క పదవిని నాకు అందజేయడం జరిగింది. ఈ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సాయి యాదవ్ గారు చేతుల మీదుగా ఈ పదవి తీసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందువలన నేను ఎలా అయినా సరే బీసీ సంఘానికి ఎప్పుడు ఎల్లవేళలా నా కృషి చేస్తూ ముందుకు సాగిస్తాను. నా వల్ల ఎలాంటి పొరపాటు అనేది రానియకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నేను నెరవేర్తిస్తాను. సభకు నా నమస్కారం.